30 రోజుల్లో 30,000 కోట్లు ఆదాయమే లక్ష్యంగా కొత్త మద్యం పాలసీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. లైసెన్స్ గడువు 3 ఏళ్లకు పెంచేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. దరఖాస్తు ఫారం ధర 3 లక్షలు. అడ్వాన్స్గా ఏడాది లైసెన్స్ ఫీజు నిర్ణయించినట్లు సమాచారం. 10% షిఫ్టింగ్ పన్నుతో దుకాణాన్ని ఎక్కడికైనా మార్చుకోవచ్చని నిబంధనలు సడలించింది. మద్యం ద్వారా వచ్చే నిధులతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలనే వ్యూహంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఒక్క ఆగస్టులోనే 30,000 కోట్లను ఎక్సైజ్ శాఖ ద్వారా రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్కెచ్ వేసింది. ఇందుకోసం పాత మద్యం పాలసీని సవరించి నూతన మద్యం పాలసీని రూపొందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్సైజ్ శాఖపై మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్ అలీ ముర్తుజారిజ్వి, కమిషనర్ హరికిరణ్ సమక్షంలో పాల్గొన్నారు. నూతన ఎక్సైజ్ పాలసీపై చర్చించి తుది నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఆగస్టు చివరి నాటికి 30,000 కోట్లు చేతికందితే ఆ నిధుల దన్నుతో స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్లాలనే వ్యూహంతో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. మాజీ సర్పంచులకు వారు చేసిన గ్రామాభివృద్ధి పనుల కింద చెల్లించాల్సిన 1,500 కోట్లు, మహాలక్ష్మి పథకానికి అవసరమైన 2,500 కోట్లతో పాటు రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు సైతం ఇవే నిధులను వినియోగించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. నూతన ఎక్సైజ్ పాలసీ దాదాపు ఖరారైనట్టు తెలిసిందే. ప్రస్తుతం అమలులో ఉన్న A4 దుకాణాల లైసెన్స్ గడువును 2 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు పెంచినట్టు తెలిసిందే. దరఖాస్తు ఫారం ధరను 3 లక్షలుగా నిర్ణయించినట్టు సమాచారం. లక్కీ డిప్ ద్వారా లైసెన్సులను ఖరారు చేయాలని, నూతన లైసెన్సులను రిటైల్ షాపులకు 1 ఏడాది ఎక్సైజ్ ఫీజును అడ్వాన్స్ గా చెల్లించే విధంగా నూతన పాలసీని రూపొందించినట్టు తెలిసింది. లైసెన్స్ పొందిన దుకాణంలో మద్యం విక్రయాలు తక్కువగా ఉన్నాయని లైసెన్సీ భావిస్తే రిటైల్ షాపు స్లాబ్ ధరలో 10% డబ్బును షిఫ్టింగ్ పన్నుగా చెల్లించి అదే స్లాబ్ పరిధిలో రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా దుకాణాన్ని బదిలీ చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. ఆగస్టు 2వ వారంలో టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసి నెల చివరి వరకు టెండర్ల ప్రక్రియ ముగించే విధంగా మద్యం పాలసీని రూపొందించినట్లు విశ్వసనీయ సమాచారం అందింది. లైసెన్సీలను సెప్టెంబర్ మొదటి వారంలో నిర్ధారించి రిటైల్ షాపునకు నిర్ధారిత ఎక్సైజ్ ఫీజును ఏడాది కాలానికి సరిపడా అడ్వాన్స్ గా తీసుకుంటారు. అయితే లైసెన్స్ మాత్రం డిసెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. లైసెన్స్ ద్వారా ఏడాది ఎక్సైజ్ ఫీజును అడ్వాన్స్ గా చెల్లించడం వల్ల 24,000 కోట్లు ముందుగానే ప్రభుత్వ ఖజానాలో జమవుతాయి. అయితే ఫీజును బ్యాంక్ గ్యారంటీ ద్వారా తీసుకుంటారా, డీడీ ద్వారా తీసుకుంటారా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. పాత పాలసీలో 2,620 మద్యం దుకాణాలకు గాను దాదాపు 1.32 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, గౌడ రిజర్వేషన్లు కేటాయించిన దుకాణాల దరఖాస్తులకు అర్హతను స్థానిక స్థాయి నుంచి రాష్ట్రేతరానికి విస్తరించినట్టు తెలిసిందే. తహసీల్దార్ జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం ఉంటే చాలు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా టెండర్లలో పాల్గొని రిజర్వేషన్లు వినియోగించుకోవచ్చనే నిబంధనను పాలసీలో పొందుపరిచారు. పొరుగు రాష్ట్రాల నుంచి 30,000 నుంచి 50,000 వరకు అదనపు దరఖాస్తులు వస్తాయని, అంతా కలిపి 2 లక్షలకు పైగా దరఖాస్తులు వస్తాయని అంచనా వేసినట్టు తెలిసిందే. దరఖాస్తుల విక్రయాల ద్వారానే 6,000 కోట్లను రాబట్టేలా పాలసీని సిద్ధం చేసినట్టు సమాచారం.